ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ లంచ్ కోసం నేను వెజిటేబుల్ సాంబార్ చేస్తున్నాను. దానికోసమే పప్పుని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని కడిగి సోక్ చేసుకున్నాను. ఇలా సోక్ చేసుకుంటే తెలుసు కదండి, మనకు బాగా ఉడుకుతుంది, అలాగే మంచి రుచి వస్తుంది. అలాగే ఇక్కడ రైస్ కూడా కడిగి పెట్టేశాను. నేను వాడిన పప్పు ఏంటంటే పంచమదాల్ అంటారు. అందులో 5 రకాల పప్పులు ఉంటాయి. అలాగే ఇక్కడ మార్నింగే అసలు చాలా ఎండగా ఉందండి. బాల్కనీ సైడ్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ 7:30 కల్లా బాగా ఎండ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ మా పాపకి బ్రేసెస్ పెట్టించామండి. నిన్న వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నాను కానీ షేర్ చేయలేదు. సండే బ్రేసెస్ పెట్టించామన్నమాట. సెల్ఫ్ లాక్ సిస్టమ్ అని ఒక బ్రేసెస్ పెట్టించాము. ఇక్కడ డీటాక్స్ డ్రింక్ కోసం సెన్మిన్ వాటర్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసమే 3 ఇంచెస్ సెన్మిన్ స్టిక్స్ వేసుకున్నాను. అయితే ఒకరికైతే 1 ఇంచ్ అయితే సరిపోతుంది. అలాగే రైస్ కూడా అయిపోయింది. సినమన్ వాటర్ని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుంటే సరిపోతుంది. దానిలో ఉన్న సారం అంతా వాటర్లోకి దిగుతుంది. అప్పుడైతే మంచి కలర్ వస్తుంది వాటర్కి కూడా. పిల్లల స్నాక్ కోసం ఇక్కడ పన్నీర్ని అయితే ఫ్రై చేసి పెడుతున్నాను. దానికోసం ఇలా క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. మనం ఇంట్లోనే ఇలా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు బయట ప్యాకెట్స్ అయితే ఎక్కువగా అడగకుండా ఉంటారు. అలాగే మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి అది హెల్దీ కూడా. పన్నీర్ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం 1/4 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆరిగానో, అలాగే 1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. 2 టీ స్పూన్ల నిమ్మరసం వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఒక చిన్న ఆనియన్ కూడా తురిమి వేసుకున్నాను. ఇంకా వీటిని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. పన్నీర్ అసలే స్మూత్గా ఉంటుంది కాబట్టి మనం గట్టిగా ప్రెస్ చేసి అయితే మిక్స్ చేసుకోకూడదండి. స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ బాగా పన్నీర్కి బట్టి పన్నీర్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు. ఇలా కలుపుకున్న పన్నీర్ని ఒక 15 మినిట్స్ తర్వాత ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మా పాపకి మా హస్బెండ్కి సినమన్ వాటర్ ఇస్తున్నాను. అలాగే సాంబార్కి కూడా తాలింపు పెట్టేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. పాప బ్రేసెస్ పెట్టించుకున్న తర్వాత ఏది వేడిగా తీసుకోలేకపోతుందండి. పళ్ళు అయితే జుమ్మని అంటున్నాయంట. అందుకే నేను సరేనమ్మా వేడిగా తీసుకోకు, నీకేమన్నా ఇబ్బందిగా ఉంటే ఎందుకులే, కొంచెం చల్లగా అయిన తర్వాతే తాగని చెప్పాను. మా వారైతే ఇక వేడిగా ఉంటేనే తాగుతారు కదా, ఆయన అయితే తాగుతున్నారు. ఈ లోపల అయితే ఇక్కడ ఆయిల్ వేడైంది. అందులో తాలింపు గింజలు వేసుకున్నాను. వెల్లుల్లి కూడా దంచేసి వేసుకున్నాను. ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నాను. అలాగే కరివేపాకు అయితే ఎక్కువ వేసుకున్నానండి. నా కర్రీస్లో చూస్తే కరివేపాకు అయితే కొంచెం ఎక్కువగానే వేస్తాను. హెయిర్ గ్రోత్కి కూడా మంచిదంటారు కదా, అందుకే నేనైతే అన్ని కర్రీస్లో కరివేపాకు అయితే ఎక్కువే వేస్తాను. అలాగే ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. అలాగే ఇక్కడ మా పాప తాగుతుంది కదా, మరీ చల్లగా అయితే తాకమ్మా, వాటర్ తాగినట్టు తాగితే యూజ్ ఉండదు, కొంచెమైనా వేడి ఉండాలని చెప్తున్నానండి. ఆమె అదే చెప్తుంది, వేడి ఉంది మమ్మీ అని చెప్తుంది. ఇక్కడ ఆనియన్స్ మగ్గాయి. ఇందులోనే వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని 1 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను వెజిటేబుల్స్ వచ్చేసి 2 ములక్కాయలు, ఒక 5-6 బెండకాయలు, 2 క్యారెట్లు, ఒక రాడిష్ తీసుకున్నాను. ఇందులో క్యాలీఫ్లవర్ వేసుకున్న, వంకాయ వేసుకున్న బాగుంటుంది. మా హస్బెండ్కి వంకాయ అంతగా ఇష్టం ఉండదు, అందుకే నేను వేయలేదు. అలాగే 3 టమాటాలు కూడా కట్ చేసి వేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే మగ్గించుకుంటే సరిపోతుంది. నిన్న నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్, చూసారా? చూడకపోతే తప్పకుండా చూడండి. అలాగే నా లాగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమన్నా చేంజెస్ కావాలేమో నాకు మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీరు కామెంట్ చేయకపోతే నాకేం తెలియదు కదా. అలాగే ఇక్కడ పన్నీర్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టుకున్నాను. అది వేడవ్వగానే ఆయిల్ గ్రీజ్ చేస్తున్నానండి. జస్ట్ లైట్గా ఆయిల్ గ్రీజ్ చేసేసి మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ అన్నీ ప్లేస్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఒక సైడ్ 5 మినిట్స్, ఇంకో సైడ్ 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ నేను జొన్న రవ్వ ఇడ్లీ పెడుతున్నాను. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ జొన్న రవ్వ ఇడ్లీనే. పాప బ్రేసెస్ పెట్టించుకోవడం వలన పళ్ళతో ఏది గట్టిగా కొరకలేదు కదా, అందుకే జొన్న రవ్వ ఇడ్లీ చేసేసి అందులో సాంబార్ చేస్తున్నాను. అదైతే సాంబార్లో అయితే మిక్స్ చేసుకుంటే స్మూత్గా అవుతుంది కదా, తినడానికి కూడా ఈజీగా ఉంటుందని. జొన్న రవ్వ ఇడ్లీ కోసం అయితే నేను 1 గ్లాస్ మినప్పప్పు, 2.5 గ్లాసులు అయితే జొన్న రవ్వ తీసుకున్నాను. మార్నింగ్ మినప్పప్పు నానబెట్టేటప్పుడే కొంచెం మెంతులు అయితే వేసుకున్నాను. 5-6 గంటలు నానిన తర్వాత నైట్ అయితే మిక్సీ పట్టుకున్నాను.
మార్నింగ్ అయితే చాలా బాగా పులిసింది. ఇక్కడ పన్నీర్ అయితే ఫ్రై అయిపోయింది. ఇంకో సైడ్ కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి పన్నీర్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. అలాగే ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ అయితే బాగా మగ్గాయి. అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. అలాగే ఆల్రెడీ పప్పుని ఉడికించుకొని పెట్టుకున్నాను కదా, అది కూడా బాగా మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నాను. ఇలా మిక్సీ పట్టి వేసుకుంటే ఏంటంటే మనకు అక్కడక్కడ పప్పుగా తగలకుండా ఉంటుంది. 1 కప్పు చింతపండు రసం అయితే వేసుకున్నాను, సరిపోలేదు, ఇంకో 1/4 కప్పు వేసుకున్నాను. అలాగే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ కూడా వేసుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే మనకు సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఇక్కడ ఒక పక్కన సాంబార్ చేసుకుంటూ ఒక పక్కన క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. అలాగే ఇక్కడ మా బాబు అయితే స్నాక్స్ పెట్టుకుంటున్నాడు. ఇంకా టైం అయిపోయింది, ఎవరి పనుల్లో వాళ్ళు హడావిడిగా ఉన్నారు. నేనైతే మా పాపకైతే జడలేస్తున్నాను. ఇక్కడ మా బాబు స్నాక్స్ పెట్టుకున్నాడు అనుకున్నాను, కానీ కూర్చొని కాయలన్నీ తినేసాడండి. నేను అబ్జర్వ్ చేయలేదు. తర్వాత లాస్ట్కి జామకాయ పెట్టుకొని వెళ్ళాడు. వాళ్ళకి టైం అయిపోతుంది. నేనైతే టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను, కానీ ఇడ్లీ అయితే ఎంత మెత్తగా వచ్చాయోనండి. అలాగే ఇందులో కొబ్బరి చట్నీ కూడా చేశాను, అలాగే సాంబార్ కూడా చేశాను కదా. వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా స్కూల్కి టైం అయిపోతుందిగా హడావుడిగా వెళ్ళిపోయారు. ఇక్కడ బాక్స్లో అయితే ప్యాక్ చేశాను, ఎవరి వాళ్ళు సర్దుకొని. మా బాబు అక్కడ బాస్కెట్బాల్కి వెళ్తాడనమాట. బ్యాగ్లో షూస్ కూడా పెట్టుకొని అన్నీ చక్కగా సర్దేసుకొని వెళ్తున్నాడు. నిన్నటి వీడియోలో నా వెయిట్ లాస్ స్టార్ట్ చేశానండి అని చెప్పాను కదా. ఇంట్రడక్షన్ వీడియోలో నేను ఎంత వెయిట్ ఉన్నానో కూడా అప్డేట్ చేశాను, ఒకసారి చూడండి. ఒక 1 వీక్ తర్వాత నేను ఎంత వెయిట్ లాస్ అయ్యానో ఖచ్చితంగా మీకైతే షార్ట్లో నేను అప్లోడ్ చేస్తాను. అలాగే నేను ఏమేమి తీసుకుంటానో కూడా ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత 5 మినిట్స్ అలా కూర్చొని హాట్ వాటర్ అయితే తాగాను. ఇంకింతేనండి ఈరోజుకి ఈ వీడియో. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.